చూడండి చూసే ఎంత బాగుంది లొకేషన్ చూడండి. ఇంత బాగుంటే లొకేషన్లు ఎక్కడికో మన తెలుగు వాళ్ళందరూ మాలియా వెళ్తారు. చూడండి లొకేషన్ ఎంత బాగుందా. చూడండి ఏమున్నది పార్క్ వేరే చెప్పండి, ఎట్లుందో కామెంట్లు వేసుకోండి. చాలా మంది ఇచ్చారు. మొత్తం ఇది ఎంత అయితే మొత్తం ఫ్రీ అనమాట. చూసే కూడా భలే అయితే ఉంటుంది ఈ పార్క్. మొత్తం ఎవరైనా రావచ్చు ఈ పార్క్. ఈ చైర్ మీద కూర్చొని చూస్తేనుగా కువైట్ సిటీ మొత్తం క్లారిటీగా కనపడుతుంది చూడండి. ఇది ఇక్కడ అనమాట. ఆ వాటరు ఫ్లై అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. ఆహా వర్తు వర్మ వర్తు వాటర్ చూడండి ఏమన్నా ఫ్లై అవుతున్నాయా. ట్రిపుల్ షూట్ దగ్గర నుంచి చూసినట్టుంది. బాబా నీళ్ళు ఎగిరి పడతాయి మా మీద. వా అందరు ఫోన్లు బయటకు వస్తాయి బ్రో. ఏంది బ్రో ప్రెసెంట్ అయితే కువైట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్ అనమాట, అల్ షహీద్ పార్క్ అనేసి. మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. మేము వచ్చేసి కార్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేసి బైవాకి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి ఎంట్రీ, అల్ షహీద్ పార్క్ ఎంట్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదో పెట్టినాడు అండాలని. ఎట్లయితే ఎంట్రీ వ్యవసాయం అవుతుంది. ఎంట్రీ లెవెల్ కూడా పార్క్ ఎవరైనా రావచ్చు అనమాట. ఫ్రీ అనమాట. ఇది పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మొత్తం ఫ్రీగా అవుతుంది పార్క్. సారీ అందరు కువైట్ వాళ్ళు అందరూ వస్తుంటారు, బాగా వాకింగ్ అందరూ వేస్తుంటారు ఇక్కడ వచ్చి. ఇదే మొత్తం పార్క్. చూడండి వాటర్ బ్రో. చాలా మంది ఇచ్చారు. మొత్తం ఇది ఎంత అయితే మొత్తం ఫ్రీ అనమాట. చూసే కూడా భలే అయితే ఉంటుంది ఈ పార్క్. మొత్తం ఎవరైనా రావచ్చు ఈ పార్క్. చూడండి మంచి గ్రీనరీ, మంచిగా గ్రీనరీతో కూడుకుని అవుతుంది ఇక్కడంతా. ఏమన్నా హైలైట్ అవుతుంది కదా. మర్చిపోయి ఇక్కడ కూర్చొని కొన్ని చైర్స్ కూడా వేసారు బాగా. ఆరామ్సే ఎట్లయితే కూర్చోవచ్చు, చిల్ కావచ్చు ఈవినింగ్ టైంలో. ఇక్కడికి వచ్చి ఫ్రైడే అక్కడికి ఇక్కడికి వెళ్ళే బదులు ఇట్లా ఇక్కడికి వచ్చి పార్క్ మొత్తం తిరిగితే ఆ ఫీల్ వేరు. పార్క్ కూడా హైలైట్ అయితే ఉంటుంది అనమాట. మంచిగా చూడొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ కూడా హైలైట్ అయితే ఉంటుంది. ఇక్కడ టవర్లు ఇలాంటివన్నీ పడతాయి. ఇక్కడ నుంచి క్యాప్చర్ అయితే అవుతాయి. అక్కడ ఎదురుగా స్టార్ బాక్స్ అవుతుంది, కువైట్ టవర్, అది కువైట్ ఫ్లాగ్ అయితే ఇక్కడ మొత్తం పార్క్ చూసి అయితే చాలా మంది ఇచ్చారు. అందరు ఫ్యామిలీస్ లైక్ ఇలా అయితే ఇచ్చారు. ఏమన్నా వెళ్తున్నారు. ఇదైతే ఏదో బోర్డు ఉంది, చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. పార్క్ డైరెక్టర్ ఎంత. ఓహో ఆర్ యూ హియర్. మేము ఇక్కడ ఉన్నాం. భయపడి బ్రో, నిజంగా పామని భయపడి తెచ్చినాం బ్రో. పార్క్ అయితే చూసాకైతే హైలైట్ ఉంది. ఒకటి ఇంకా దీనికి మించి ఇదేం చెప్పు. పక్క బెస్ట్ ఫీల్ అయితే అవుతారు ఇక్కడికి అయితే. రండి ఏమున్నా పార్క్. ఇది చూడండి నర్సీ తిరగలేని వాళ్ళకి మనలో. ఇక్కడ చూడండి మనం ఎక్కడెక్కడ ఉన్నామో ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. మనం అయితే ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఉన్నాం. ఇదంతా ఉంది తిరిగేది ఇక్కడ. ప్రజెంట్ అయితే మనం అయితే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇట్లయితే వెళ్ళలేదు ఇంక. ఇది చూడండి ఎట్లుందో. ఏదో మొత్తం అంతా గ్లాస్తో చేసినట్టుంది. ఏం చేస్తారు ఇక్కడ. కింద అయితే ఏదో మెమోరియల్ మ్యూజియం అనేది, అదే ఎంట్రీ అయితే లేదు ఇప్పుడు ప్రెజెంట్. అందుకని ఇట్లా పైకి వెళ్తున్నా, ఏముందో చూద్దాం అనేసి. కింద ఈడ ఏందో పెద్ద లిస్టే పెట్టారు చదువుకుని, మామూలుగా లేదు ఇక. దీనికి ఏదో బలింది ఇది. లైటింగ్ గీటింగ్ అంతా భలే వెళ్తాం. ఇది పంప తీసి చూద్దాం. ఈవినింగ్ వరకు ఇక్కడ ఉందాం, దీన్ని చూసే వెళ్దాం. చూడండి మా ఫ్రెండ్ అలసిపోయి ఆయనే కూర్చోన్నాడు. ఇడికి రాయ్యా ఫోటోలు తీద్దామని చెప్తే ఇంటలేడు. చూడండి చూసే ఎంత బాగుంది లొకేషన్. చూడండి ఇంత బాగుంటే లొకేషన్లు ఎక్కడికో మన తెలుగు వాళ్ళందరూ మాలియా వెళ్తారు. చూడండి లొకేషన్ ఎంత బాగుందా. తిరిగినంత ఉంటుంది ఈ పార్కు. మొత్తానికి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. వెళ్దాం మొత్తం తిరుగుదాం ఈరోజు. ఈ పార్క్ మొత్తం తిరిగేద్దాం ఈరోజు. ఈ పార్క్ మొత్తం ఎంజాయ్ చేస్తూ తిరుగుదాం హైలైట్గా. ఒకవేళ మన వీడియో చూసి ఈ పార్క్ వస్తే కనుక కమెంట్ చేయండి చూద్దాం. పార్క్ అయితే నిజంగా మంచి ఫీల్ అవుతారు, ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ. ఇక్కడైతే మంచిగా అందరు ఫొటోస్ కూడా హైలైట్ అయితే తీసుకొచ్చు. ఇప్పుడు మేమైతే అక్కడి నుంచి తెచ్చినాం. ఈ లోపల ఈ గడ్డి ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఏ పాము వచ్చో తెలియదు అంటాడు మా ఫ్రెండ్ అయితే. భయపడతాడు. ఇప్పుడు చూడండి మనం వచ్చేసి ఆర్ యూ హియర్ ఇక్కడైతే ఉన్నాం. ఇక్కడ నుంచి ఇటైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. ఓ ఇదేదో బలింది లోపల మొత్తం అంతా. ఇది ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళలేదు దారి. వాట్ ఈస్ దిస్.
ఇక్కడైతే లైటింగ్ కూడా ఉంది దాంట్లో. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ. మ్యాక్సిమం ఈ పార్క్ విజిట్ చేసే వాళ్ళు 6 ఆ టైంలో విజిట్ చేయండి. చూడండి లైటింగ్స్ హైలైట్ అయితే ఉంది. ఓయమ్మో ఇదేంది బ్రో, మొత్తం ఇది ఏంటో చూడు, ఇవి ఏంటో ఇవి టైల్స్ లెక్క, ఇది బీచ్ మొత్తం ఇక్కడ వచ్చి మొత్తం అంతా టైల్స్ మహిమ ఉన్నట్టుంది. ఓ మై గాడ్, అన్ని టైల్సేనా? ఓబ్బా ఏమన్నా లొకేషన్. ఇక్కడ చూడండి ఏదో పార్టీ ఏదో చేసే అట్లా స్టేజ్ అందుకుని ఇక్కడ చూడండి మొత్తం అందరు కూర్చొని ఎందుకు హైలైట్గా ఉంది ఇక్కడ. వావ్, సూర్యుడు. ఈ పై నుంచి ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఇంకా ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. స్టేజ్ లెక్క ఉంది ఇక్కడ అంతా, హైలైట్గా ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళాం. పైన చూడండి హవల్లి అహ్మది, రోడ్ నెంబర్ 35, రోడ్ నెంబర్ 40. మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. వెళ్ళనీకి ఉంది. అక్కడే బ్రో షాపులు ఉన్నాయి ఎదురుతా, లోపలైతే షాపులు ఉన్నాయి ఎదురుగా. గేటుకుని ఓపెన్లోనే ఉంది, వెళ్ళిపోదాం. ఎవరు వెళ్తలేరు. ఫస్ట్ మేమే వచ్చినాం, మేమే వెళ్ళిపోతున్నాం. అనుకాకరి చాలామంది ఇచ్చారు చూడండి. వావ్, మొత్తం అంతా హైలైట్ ఏంది బ్రో ఇక్కడంతా. ఏదో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిండు చూడండి. ఫిష్ 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 అన్ని చేపలు, అన్ని ప్లాస్టిక్ చేపలు, అన్ని చేపలు. కింద వాటర్, ఇక్కడ చేపలు చూడండి. మొత్తం బ్యాక్గ్రౌండ్లో అన్ని ఫిష్లు అయితే ఉన్నాయి. చూసేకి హైలైట్ అవుతుంది. ఇప్పుడైతే అల్ షహీద్ అనే పార్క్లో ఇక్కడ చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఎంత బాగుందో. అన్ని చేపలు అయితే ఉన్నాయి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మొత్తం అన్ని క్లారిటీగా ఒకటి అయితే చూపిస్తాను. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తుండండి. నేను వెళ్తుంటా అన్ని చూపిస్తూ ఉంటా. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం నడుచుకుంటూ అంతా వెళ్ళడానికి అయితే రూట్ తగ్గులోకి వెళ్తున్నాం, పైకి వస్తున్నాం. పార్క్ మొత్తం తిరిగినంత అయితే ఉంది, తిరుగుతూనే ఉన్నాం. మా లడ్డు బాబు. వావ్, ఏమన్నా ఇంచు లొకేషన్ చూడండి ఎంత బాగుందో, హైలైట్ ఉంది. ఎదురు కోవిడ్ వాళ్ళు అందరూ వస్తున్నారు. రోడ్డు పక్కనే అనమాట, నడుచుకుంటూ వెళ్తున్నాం అందరూ. ఇక్కడైతే వాకింగ్ చేసే వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. అందరితో పాటు వెళ్తున్నాం నడుచుకుంటూ ఒక సైడ్. వావ్, ఈ నుంచి చూడండి లొకేషన్ అందుకు ఏమన్నా ఊడుతుందా, హైలైట్ అయితే ఉంది. అక్కడ ఎదురుగా చూడండి కోవిడ్ సంబంధించిన టవర్లు అన్ని ఉన్నాయి. అండ్ అలానే ఈ టైంలో చూడండి సన్ కూడా ఎంత బాగా పడుతున్నాడో. అక్కడైతే ఎదురుగా వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. సేమ్ తిరుపతిలో ఎటువంటి అటు అయితే ఉన్నాయి వాటర్. వెళ్దాం. మీరు గమనిస్తే ఇప్పుడు చూడండి ఈ లొకేషన్ మొత్తం ఎంత హైలైట్ అయితే ఉంది. చూడండి ఏమన్నా ఉందా, హైలైట్ అయితే ఉంది కదా. ఇది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు బోల్ అంత స్టోరీ ఉంది, మాట్లాడుకుంటూ వెళ్దాం. నిజంగా చెప్తున్నా, ఈ పార్క్ విజిట్ చేసిన వాళ్ళు బెస్ట్ ఫీల్ అయితే పక్కా అవుతారు. గ్యారెంటీ అయితే నాదే. ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ. ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ టైం అయితే విజిట్ చేయండి. సూపర్ అంటే సూపర్ అయితే ఉంటుంది. ఫ్రైడే ఇక్కడ పార్క్ కూడా చాలా రాయల్ గా ఉంది. మీరు గమనిస్తే చాలా నీట్ అండ్ మెయింటెనెన్స్ ఉంది చూడండి ఇక్కడ. ఈ పార్క్ లోపలికి ఒక నార్మల్ వాళ్ళే కదనమాట, కోవిడ్ వాళ్ళు అందరూ అయితే వస్తున్నారు. చాలా మంది ఫారెన్ కంట్రీస్ వాళ్ళు వస్తున్నారు, మంచిగా విజిట్ అయితే ఇస్తున్నారు. మన వాళ్ళు కూడా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ అయితే చేయండి. విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి చూద్దాం. ఒకవేళ ఈ పార్క్ లొకేషన్ కావాలంటే అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పిన్ చేస్తా. లేదంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి అల్ షహీద్ పార్క్ అని కొట్టేసాక డైరెక్ట్ అయితే లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ పార్క్ లోపలికి ఎంట్రీ ఫీజు ఉండదు, ఏం ఉండదు అనమాట. ఎంతసేపు అయినా పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్క్ లోపల సిటీ సెంటర్ లో అయితే ఉంటుంది పార్క్. నేను ఇక్కడికి వచ్చినందుకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వర్త్ అనమాట. ఎక్కడ మిస్ కాకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే క్లారిటీగా అర్థం అయిపోతుంది. అక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్ లో రివ్యూలు అనమాట. ఇది ఎట్లుంది అనేసి కోవిడ్ వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో రివ్యూలు అయితే ఇచ్చారు. చూడండి మొత్తం అందరూ ఇన్స్టాగ్రామ్లలో కమెంట్లు పెట్టేటి చూడండి. ఈ నుంచి ఇదంతా నచ్చుకుంటూ వస్తున్నాం, ఈ చెట్లు ఇవన్నీ నచ్చుకుంటూ వస్తున్నాం. మా ఫ్రెండ్లే ఇక్కడ ఇంత బాగున్నాయి వాటర్. ఈ వాటర్లలో రంగురంగులు చేపలు వదలాలి, చేపలు అంట రంగురంగు చేపలు. ఒక్కటిదా ఇదంతా ఈ లైట్లు ఉన్నాయి కదా, ఇవి ఈ లైట్లు మొత్తం ఆమెతే హైలైట్ ఉంటుంది పక్క. చూడండి ఈయన చూస్తే కనుక కువైట్ సిటీ మొత్తం క్లారిటీగా పడుతుంది చూడండి. టవర్లు, ఈ టవర్లు, అందులోనే ఇక్కడ పక్కన టవర్లు హైలైట్ గా తింది కదా. హే ఫ్రెండ్స్, కువైట్ ని ఒకే ఒక్క ఫ్రేమ్ లో చూడాలి కనుక అది వచ్చేసి ఈ ఫ్రేమ్ అనమాట. చూడండి కువైట్ టవర్లు మొత్తం కువైట్ సిటీ అవ్వబడుతున్నట్టు ఈ ఫ్రేమ్ లో. ఇటు సైడ్ అయితే కువైట్ టవర్లు, ఇటు సైడ్ కువైట్ టవర్లు, పైన ఫ్లైట్లు, అన్ని మొత్తం ఒకటే ఫ్రేమ్ లో అయితే ఉన్నాయి. మీరైతే ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నో చూపిస్తా ఈ వీడియోలో. ఇలాగా ఈ వాటర్ అన్ని అక్కడ వాటర్ నువ్వు మంచిగా ఫ్లై చేసినాడు, మళ్ళీ అయిపోయినాయి ఇప్పుడే. ఇలాగైతే అక్కడ నుంచి నచ్చుకుంటూ వస్తున్నాయి కదా, నచ్చుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ లో ఆ వెనకలో వాటర్ అవన్నీ మొత్తం ఫ్లై అవుతాయి. ఇక్కడికి వచ్చినా ఆపేసినారు అనమాట. అంటే ఇంకా కొద్దిగా టైం వెళ్తే కనుక ఆన్ చేస్తారో ఏమో. ఇక్కడ ముందర
ఇక్కడ ఈ పార్క్ సంబంధించిన వాళ్ళు కోవిడ్ వాళ్ళు తిరుగుతున్నారు అనమాట. సెక్యూరిటీ వాళ్ళు లేక పోలీస్ వాళ్ళు అనమాట. ఈ పార్క్ సంబంధించిన వాళ్ళు ఈ పార్క్ వచ్చినాం. ఈ పార్క్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కూర్చొని మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ గిడ్డి ఎందుకు పడుతుంది ఫోటో దిగుతుంటే మా బ్రో కీరగాల్సినంత ఉంది పార్క్ పయ్య స్వామి అంటాడు. చూడండి ఏమున్నది పార్క్ మీరే చెప్పండి ఎట్లుందో కామెంట్లు వేసుకోండి. ఇక్కడ చూడండి ఈ పార్క్ మొత్తం తిరుగుతున్నామా. ఇక్కడ తాగనీకి వాటర్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. జస్ట్ అక్కడ బటన్ నొక్కితే కనుక వాటర్ తాగొచ్చు. ఇప్పుడు నేను కూడా తాగుతా చూపిస్తా. నీళ్ళేమో బాగున్నాయి కానీ తాగనీకి చాలా ఇబ్బందిగా ఉంది. అది ఏదో ఇట్లా లోపలికి సైన్ అని వెళ్ళిపోతున్నాయి. ఇది చూడండి పార్క్ మొత్తం ఒకటే ఫ్రేమ్లో హైలైట్ కంటే హైలైట్ అయితే ఉంటుంది. దీని అమ్మ జీవితం ఏమున్నది పార్కు దెబ్బకి సూపర్గా అయితే ఉంది కదా. బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీ, ఇటుపక్కల కోవిడ్ టవర్లు, మనుషులు, జనాలు, మొత్తం పార్కింగ్. ఫ్రైడే అయిందనా చూసాకైతే హైలైట్గా అయితే ఉంది. మ్యాక్సిమం ఇక్కడైతే విజిట్ చేయండి, మంచి బెటర్ ఫీల్ అయితే అవుతారు. కానీ ఇలాంటి టైం అనమాట, ఈవినింగ్ ఇలాంటి టైంలో అయితే హైలైట్ అయితే ఉంది. చూడండి ఇదంతా నడుచుకుంటూ వస్తున్నాం. మా ఫ్రెండ్లే ఇదే డెడ్ ఎండు, ఇంతకు మించి ఇంకా లేదలే ఇదే డెడ్ ఎండ్ అని అంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఇంకా అంది పోయినంత ఉంది. ఇది పార్కు తిరుగుతుంటే తిరిగినంత వస్తుంది. నిజంగా చెప్తున్నా బాగుంది పార్క్ అయితే, నిజంగా హైలైట్ అయితే ఉంది. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడదాం మనం కూడా, కాళ్ళు వస్తున్నాయి బిస్తత. ఇప్పుడు చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్లో వాటర్ అయితే ఫ్లై అవుతాయి అనమాట. ఒక జస్ట్ ఇంకొక 30 minutes అలా ఉంటాయి కనుక. చూడండి ఇక్కడ మొత్తం కోవిడ్ టవర్లు, ఇటుపక్కల అన్ని కోవిడ్ టవర్లు. ఆడ చూడండి ఆ స్క్రీన్లో అయితే ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, హీట్ టెంపరేచర్ ఎంత ఉంది, హీట్ పర్సెంటేజ్ ఎంత ఉంది అని వేస్తున్నారు. అడితే ఇలాగ 40 చూపింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టైం ఇంత అవుతున్నా కానీ ఇప్పుడైతే 6:40 అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న టెంపరేచర్ అయితే 40. ఇది గల్ఫ్లో టెంపరేచర్ మామూలు ఉండదు అనమాట, బీభత్సంగా అయితే ఉంటుంది. కానీ ఇంత టెంపరేచర్లో గల్ఫ్ అంటేనే టెంపరేచర్ అనమాట, హీట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఈ గల్ఫ్ కంట్రీస్లో ఇలా గ్రీనరీ మెయింటైన్ చేయడం, ఇట్లా మెయింటైన్ చేస్తున్నారంటే ఈ పార్క్ అందాలు చూడండి ఏమన్నా ఉన్నాయా. ఇంతగానో మెయింటైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. పార్క్ ఇంత వెదర్లో, ఇంత హీట్ టెంపరేచర్లో కూడా పార్క్ ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్తున్నా బెస్ట్ ఫీల్ అయితే పక్కా అవుతారు. మొత్తం ఫుల్ అయితే చూసేయండి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా చాలా ఉంది. ఇంకా నైట్ అయితే కనుక చాలా అయితే ఉంటుంది ఇక్కడ. అవి నుంచి చూపిస్తాం మొత్తం క్లారిటీ అయితే. మా ఫ్రెండ్ కూడా ఫుల్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మంచి ఉంటాయి, చూసేటి ఉంటాయి. పొమ్మ అన్నీ చూద్దాం మళ్ళీ ఎప్పుడు వచ్చామా అంటాడు. ఎందుకంటే అట్లుంది ఇక్కడ లొకేషన్ కూడా. నిజంగా చూడండి బ్యాక్గ్రౌండ్ కోవిడ్ టవర్స్ ఇవి ఇది మొత్తం ఇంకా మళ్ళీ పోతానే ఉన్నాం. ఇంకా పొద్దుంటే వస్తున్నది. మా ఫ్రెండ్ కూడా పో చూద్దాం బాగా ఏంటంటే మిస్ అయిపోయి ఉంటే ఏమని అంటున్నాడు. హైలైట్ అయితే ఉంది. అదే డెడ్ ఎండ్. ఇంకా డెడ్ ఎండ్ ఇంకా లోపల ఉందంటే కనుక ఏం చేయలేము కానీ రిటర్న్ రావాల్సిందే. ఇప్పటికే తిరిగి కాళ్ళు వస్తున్నాయి. ఇక్కడ నుంచి అక్కడ బయటికి వెళ్ళి అక్కడ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇవన్నీ చూసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. అయినా కానీ ఇంకా చాలా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నైట్ అయితేనే ఇక్కడ ఇంకా బాగుంటుంది లొకేషన్. ఓ నిజంగానే హైలైట్ అయితే ఉంది ఇక్కడ చూసేకి. వావ్ బాగుంది నిజంగానే లొకేషన్ ఇక్కడైతే. ఇదే అనమాట డెడ్ ఎండ్. ఇప్పుడు మేము ప్రెజెంట్ అయితే ఈ పార్క్ మొత్తానికి డెడ్ ఎండ్కి అయితే వచ్చినాం. చూడండి కార్లు అన్నీ పోతున్నాయి ఇటుపక్కల అయితే సిగ్నల్ ఉంది, కార్లు అన్నీ అయినాయి. ఇది డెడ్ ఎండ్ చూడండి, చూసే కూడా బాగుంది. సో ఇప్పుడైతే మనమైతే కిందకి వెళ్ళిపోయి సీదా ఆ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి బయటైతే చేద్దాం. వాటర్స్ నిజంగా మంచి ఫ్లో అవుతున్నాయి అనమాట. ఏదో RRR సెట్లో రామ్ చరణ్ వాటర్ పైప్ తీసుకొని టింగ్ 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 అని కొడతా చూడు, అలాగైతే ఉంది. మిస్ అయితే కాకండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. చూడండి ఈ పార్క్ ఉంది కదా, ఈ పార్క్లో ఈ చైర్ ఉంటుంది కదా, ఈ చైర్ మీద కూర్చొని పక్కన చూస్తే చూడండి కోవిడ్ టవర్లు అయితే ఉంటాయి. కోవిడ్ టవర్ల పైన చూడండి, ఆ కోవిడ్ టవర్ల పైన చూడండి లైట్లు డింగ్ 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 అని వెళ్తున్నాయి. అదనైతే ఈ పార్క్ సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ లెక్క అనమాట. కోవిడ్ వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు అనమాట వీడియోలు తీస్తుంటే. ఎవరేమనుకుంటే మనకి ఎందుకు, మనకు కావాల్సిన వీడియోస్ మీకు చూపించాలి, క్లారిటీనెస్ అంతే, తగ్గేద్దలే. ఇదో ఇక్కడ అనమాట ఆ వాటరు ఫ్లై అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. లైటింగ్కి ఆ వాటర్కి అక్కడ నుంచి బెస్ట్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. అక్కడ కూర్చొని చేసి చూపించచ్చు. ఇక్కడ ఉంటుంది కానీ బెస్ట్ వ్యూ అయితే అక్కడ నుంచి అయితే ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి మీకోసం అయితే చూపిస్తాయి. ఇదంతా రెడీగా అయితే ఉండండి. బెస్ట్ వ్యూ అయితే ఆ నుంచి అయితే అవ్వబడుతుంది. చూడండి వాటర్ ఇక్కడ ఎస్ట్ అయిపోతుంది. కానీ మా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే అక్కడ కూర్చుందాం, కోవిడ్ టవర్లు ఇవన్నీ అయితే క్యాప్చర్ అయితే అని అంటున్నాడు. సో అందువల్ల వెళ్ళిపోతున్నాం. ఇట్లా గడ్డి మీద అందుకైతే వెళ్ళకూడదేమో, కొంప తీసిన తెలిసినందులో
అతను చూస్తే ఇంకా ఏదో ఫైన్ ఉంది ఏమో చేస్తాడు ఏమో అట్లయితే ఇక్కడ భయం భయం అవుతుంది కొంచెం. బెస్ట్ ప్లేస్లో అయితే కూర్చున్నాం, బెస్ట్ వ్యూ పాయింట్లో. ఈ వాటర్ అంతా ఫ్లై అవుతాయి ఇక్కడ. ఇదంతా చూసేకైతే బెస్ట్ పాయింట్లో అయితే కూర్చున్నాం, వ్యూ పాయింట్లో. ఇక్కడ నేను మా ఫ్రెండ్. బ్యాక్ సైడ్ టవర్లు ఉంటాయి, ఇక్కడ పక్కన టవర్లు ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో వాటర్ యాక్టివిటీస్ అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి ప్రెజెంట్ టైం అయితే 6:13. ఇక్కడ పార్క్ దగ్గర అవుతున్నా. అక్కడ చూడండి హీట్ టెంపరేచర్ చూడండి ఎంత ఉందో. 40 డిగ్రీ అవుతుంది, ఎగ్జాక్ట్గా 40 డిగ్రీ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ హీట్ టెంపరేచర్. మామూలుగా అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. చూసి మొత్తం లైటింగ్ కూడా మొత్తం నైట్ అయిపోయింది. ఎట్టు చూసినా చూడండి నైట్ అయిపోయింది. ఇదేమో ఇంకా స్టార్ట్ కాలే. దురాశ అని ఉన్నాం లాస్ట్కి స్టార్ట్ కాకపోతే. వా అందరు ఫోన్లు బయటకు వస్తాయి బ్రో. ఏంది బ్రో? చూడండి గాయ్స్ స్టార్ట్ అయిపోయినాయి వాటర్. బో 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 బాబా. అయ్యా ఓడి అబ్బా, ఏమన్నా చూసేకి టెక్నాలజీ అన్నట్టుంది. నువ్వు కూర్చోను బాబా, ఏమన్నా మా ఫ్రెండ్ షార్ట్ వీడియోలు మీద చంపిస్తాను. ఆ చిన్న చిన్న చినుకులు మీద పడుతున్నాయి ఇక్కడ ఎగిరెగిరి మా మీద. హైలైట్ అయితే ఉంది. బాబా చిన్న చిన్న చినుకుల మీద పడతా అంటే ఏమన్నా ఓ ఎంత హైటా మీకు చూసే ఎట్లా పుడుతుందో కానీ చాలా హైట్ వెళ్తున్నాయి అవి కింద నుండి. వర్త్ వర్మ వర్త్. ఎన్ని కోట్లు పెట్టినా ఇలాంటి దొరికితే దొరకదో. వాటర్ చూడండి ఏమన్నా ఫ్లై అవుతున్నాయా. RRR షూట్ దగ్గర నుంచి చూసినట్టుంది. హైలైట్గా ఉంది చూడండి. ఇది వచ్చేసి మొత్తం డబ్బులు ఫ్రీ. బాబా నీళ్ళు ఎగిరెగిరి పడతాయి మా మీద. అది చూడండి ఫ్లవర్ లెక్క లైక్ అట్లా అయితే వస్తున్నాయి. వా చల్లంగా వస్తుంది గాలి ఇక్కడికి. ₹1 కోటి పెట్టాను బ్రో. ఎంతసేపు ఇచ్చేసామంటే మేము ఇక్కడ కూర్చొని దీనికోసము. మాకు తెలుసు ఆ టైం వాల్యూ. ఇంకా ఎందుకులే ఇంటికి వెళ్ళిపోదాం లేనట్టు. అయ్యవా అది చూడండి వాటర్ అది వస్తుంటే కోవిడ్ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అయ్యవా సూపర్ సూపర్. బాబా ఏమన్నా సౌండ్ అది బ్రో. ఏమన్నా ఉందా బ్రో? మామూలుగా లేదు బ్రో, నిజంగా బ్రో. ఇంతసేపు వెయిట్ చేసినందుకు బెస్ట్ ఫీల్ బ్రో, బెస్ట్ ఫీల్ బ్రో. వర్త్ బ్రో వర్త్. బా ఓయ్ లైట్లు నాపిని. ఓకే క్లాసా. నైస్ 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 నైస్. పర్లేదు నిజంగా ఎత్తనా. వర్త్ అంటే వర్త్ అంతే. ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు వర్త్ వర్మ. వర్త్ నిజంగా నా కళ్ళతో ఎప్పుడు చూడలేదు వర్మ, ఇప్పుడే చూసిన వర్మ. అట్లే ఉంది నిజంగా. ఎంత బెస్ట్ ఫీల్ ఉందంటే అంత బెస్ట్ ఫీల్ ఉంది అదంతా చూసేసరికి. కొద్దిసేపు అయినా కానీ చూడండి ఎంత మంచిగా. ఇప్పుడైతే మొత్తం ఆపేసిండు. ఇంక నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం ఎలా ఉంటుంది మొత్తం అయితే చూపిస్తా. మీరైతే ఇంకా మిస్ కాకండి. ఇంకా వీడియోస్ అయితే అయిపోలే. ఇంకా కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. ఇంకా ముందు ఉంటుంది. ఇప్పుడు కూడా కాదు, ఇంకా ముందు కూడా ఉంటుంది. చూపిస్తా, అంతా చూపిస్తా. మళ్ళీ వచ్చేటప్పుడు దప్పికతో తాగుతున్నాడు. నొక్కు వచ్చాయి గట్టిగా నొక్కు. మీరు గమనిస్తే కనుక చూడండి లైటింగ్ మొత్తం నైట్ టైం కూడా ఎంత బాగుందంటే ఎంత బాగుంది. కువైట్ అంటే ఇంకా లైటింగ్ అనమాట. నైట్ టైం లైటింగ్ అయితే బీభత్సంగా అయితే ఉంటుంది. హైలైట్ అంటే హైలైట్ అయితే ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఆ వాటర్ ఎలా అనిపించింది చెప్పండి. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు కూడా చాలా మంది అయితే వెళ్తున్నారు లోపలికి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కింద షేర్ చేసేయండి అబ్బా. మీరు షేర్ చేస్తే కనుక చాలా మందికి అయితే తెలుస్తుంది కువైట్ ఇలా ఫ్రీగా ఒక పార్క్ ఉంది.